కృష్ణుడు. ఘటోత్కచుడు చనిపోతే డ్యాన్స్ ఆడిన కృష్ణుడు, నాట్యం చేసిన వాడు ద్రౌపదిని కాపాడాడు. ఘటోత్కచుడు చనిపోతే నాట్యం ఎందుకు చేశాడండి? ఆయనకి ధర్మం గెలవడం కావాలి. ధర్మం గెలవాలంటే అర్జునుడు బతుకుండాలి. ప్రధానమైన హీరో. క్రికెట్ మ్యాచ్కి ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆయన ఓడిపోతే కష్టం. ఆయన పెవిలియన్కి వెళ్ళిపోతే ఆడేవాడు లేడు ఇక్కడ. అందుకని అర్జునుడిని బతకాలి. ఎందుకంటే ఆ శక్తి కర్ణుడు ఘటోత్కచుడి మీద వేయకపోతే అర్జునుడి మీద వేసేవాడు. అర్జునుడి కోసం దాచిపెట్టాడు దాన్ని. పొరపాటున అర్జునుడి మీద ప్రయోగిస్తే కృష్ణ పరమాత్మ కూడా కాపాడలేడు. రాముడి కంటే, కృష్ణుడి కంటే, ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గాదేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత. లలితాదేవిని మించినటువంటి భగవచ్ఛక్తి ప్రపంచం మొత్తం మీద లేదండి. ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ. ఇంకా పరాశక్తి పరాకాష్ఠ. ఆవిడ అత్యంత శక్తిమంతురాలు. ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి. కర్ణుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు. ఆ లలితా శక్తి ముందు కృష్ణశక్తి కూడా పనిచేయదు. ఆయన భయపడ్డాడు. కృష్ణుడు అంటాడు, వాడైపోయి ఇది అమ్మవారి శక్తి, ఇది అమ్మవారి శక్తి.